నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆయుష్ ఆయుర్వేద వైద్యశాల యందు పంచకర్మ చికిత్సలను సద్వినియోగం చేసుకోవాలని కోరిన డాక్టర్ యశోద. గురురాజాలో అట్టహాసంగా 23వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభించిన మంత్రి సత్యకుమార్ యాదవ్. అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చిన ఏక్తా యాంటీ కరప్షన్ సభ్యులు. వైభవోపేతంగా శ్రీ వీరభద్రస్వామి ఆలయ 22వ వార్షికోత్సవాలు. రేపు కలెక్టరేట్లో ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిర్వహణలో ఆయుర్వేద వైద్యంలో భాగంగా పంచకర్మ చికిత్స, అలాగే మానవుని జీవన విధానంలో మార్పులు తీసుకురావడానికి, ఆరోగ్యకరమైన జీవన విధానం పెంపొందించేందుకు పంచకర్మ యోగాను ఉచితంగా అందిస్తున్నట్లు డాక్టర్ యశోద తెలిపారు. ప్రజలు ఈ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పంచకర్మలో అందించే చికిత్సలు, యోగా శిక్షణ తదితర అంశాలను వారు తెలియజేశారు. ఓకే, फ्री है गवर्नमेंट फ्री गवर्नमेंट ट्रीटमेंट बड़े से पेमेंट बयట పంచకర్మ కేంద్రం ఆల్రెడీ ఉంది ఇన్స్టాల్ to the patients about cleaning. నంద్యాల ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల జీజీహెచ్ కాంపౌండ్లో ఉంది. దీన్ని పంచకర్మ సెంటర్గా అప్డేట్ చేశారు. ఇందులో భాగంగా పురుషులకు, స్త్రీలకు వారి వారి అవసరాల దృష్ట్యా, అంటే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, తర్వాత గురక, సైనసైటిస్, అజీర్ణము, ఇలాంటి వాటికన్నిటికీ కొన్ని పంచకర్మ పద్ధతులను ఇక్కడ అవలంబిస్తున్నాము. దీనివల్ల ప్రజలు చాలా వరకు మంచి బెనిఫిట్స్ పొందుతున్నారు. సో నంద్యాల పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఇక్కడ ట్రీట్మెంట్తో పాటు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ కోసము, అలాగే వారి ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవడం కోసం యోగా పద్ధతులు కూడా నేర్పించబడతాయి. యోగా ట్రైనర్ కూడా ఇక్కడ ఉన్నారు. సో ఇదంతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రజల జీవన శైలిలో వచ్చే ఇబ్బందులను తగ్గించడం కోసం ఈ వైద్యాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ సెంటర్ని నెలకొల్పారు. జీవనశైలి అంటే ఇప్పుడు వచ్చిన కంప్యూటర్ యుగం కావచ్చు, లాంగ్ స్టడీ పీరియడ్ కావచ్చు, లాంగ్ ఆఫీస్ అవర్స్ కావచ్చు, అలాగే ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి ఎక్కువ కాలం ట్రావెల్ చేస్తూ ఉండడం, వీటి వలన వెన్నుపూసకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా తలెత్తే అవకాశం ఉంది. సో సమస్య తలెత్తక ముందే మనం యోగా అభ్యాసం చేయడం వల్ల ఆ కండరాలు అనేవి పటిష్టంగా ఉంటాయి. ఎముకలు పక్కకు తొలగకుండా స్పైన్ సమస్యలు రావు. ఒకవేళ వచ్చిన వారు ఆయుర్వేద పద్ధతుల ద్వారా దాని ఇంటెన్సిటీని తగ్గించుకొని, సో స్పాండిలైటిస్ అనుకోండి, నెక్ ప్రాబ్లం ఉన్నప్పుడు దానికి తగిన యోగాసనాలు మాత్రమే చూపించి అవి తగ్గేలాగాను మందులు వాడిన తర్వాత యోగాని కంటిన్యూ చేయమని చెప్తాము. అలాగే బ్యాక్ పెయిన్ వచ్చిన వాళ్ళకంటే సయాటికా కానీ, లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా ఇదే విధంగానే యోగా పద్ధతులను కంటిన్యూ చేయమని చెప్పడం జరుగుతుంది. సో ఎక్కువ పెయిన్ ఉన్న వాళ్ళు సందర్శించి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుని తర్వాత యోగాను అభ్యసించడం వల్ల వారిలో జీవన ప్రమాణం మెరుగవుతుంది. పంచకర్మ పద్ధతులన్నీ ఎందుకంటే ఆయుర్వేద మందులే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. ఎందుకంటే అవి న్యాచురల్గా దొరికే మూలికలు కలెక్ట్ చేసుకోవడము, వాటి లభ్యత తక్కువ అవుతుంది కాబట్టి ఆ ప్రిపరేషన్సే కాస్ట్లీగా ఉంటాయి. అలాగే పంచకర్మలో ఎక్కువగా యూస్ చేసేది మనము ఆయిల్స్. సో ఈ ఆయిల్ ప్రిపరేషన్ కూడా క్వాలిటీ ఉన్న మెడిసిన్స్ తీసుకొని ప్రిపేర్ చేయాలి. ప్లస్ అది మ్యాన్ పవర్, అంటే మనం ఎవరినైనా అసిస్ట్ చేసుకొని, ఒక డాక్టరే చేయలేరు, దానికి మళ్ళీ థెరపిస్టులు,
ప్లస్ దానికి ఒక సెటప్ ఇవన్నీ కావాలి కాబట్టి ఇది అవుట్ సైడ్ ఎట్లయినా కూడా ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది. ఎగ్జాంపుల్ సయాటికా ఉందనుకోండి, కటివస్తి, అభ్యంగము, స్టీము వీటన్నిటికీ యూజువల్గా పర్ డే 1000 to 1500 వరకు బయట ఛార్జ్ చేస్తారు. సో అలాంటివన్నీ ప్రభుత్వ ఆసుపత్రిలో మీకు ఫ్రీగానే దొరుకుతాయి. నంద్యాల పట్టణం ఎన్జిఓ కాలనీ నందుగల శ్రీ గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ మైదానంలో 23వ పాఠశాల వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విశిష్ట అతిథిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా డాక్టర్ పెద్దిరెడ్డి దస్తగిరి రెడ్డి, డాక్టర్ రామకృష్ణారెడ్డి, డాక్టర్ రవికృష్ణ, పి మౌలాలిరెడ్డి హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి 23వ వార్షికోత్సవ వార్షిక సంచికను ఆవిష్కరించారు. ఎస్ఎస్సి 2023-24 విద్యా సంవత్సరంలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు పారితోషికంతో పాటు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. గురురాజా పాఠశాలలో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయిలో స్థిరపడిన 5 మంది పూర్వ విద్యార్థులను అతిథులు ఘనంగా సత్కరించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ విద్యార్థులను ఉన్నత శిఖరాలను చేర్చేలా బోధన సాగిస్తున్న గురురాజా పాఠశాల యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో శిక్షణ అందిస్తూ వారిలోని నైపుణ్యానికి మెరుగులు దిద్దుతున్నారని తెలిపారు. విద్యార్థుల ఉన్నతిని దృష్టిలో పెట్టుకుని మారుతున్న అంశాలను పరిగణలోనికి తీసుకుని బోధన సాగిస్తున్నారని తెలిపారు. ప్రతి విద్యార్థి అపురూపమే అనే భావనతో మారే కాలానికి అనుగుణంగా ఆధునిక టెక్నాలజీతో కూడిన విద్యా విధానాలతో ఒలింపియాడ్, ఐఐటి వంటి అంశాల యందు విఘ్నులుగా ఎస్ఎస్సి నందు రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన పాఠశాలగా గుర్తింపు తెచ్చుకోవడమే మా నూతన విద్యా విధానాలకు తార్కాణమని డాక్టర్ దస్తగిరి రెడ్డి తెలిపారు. తన తండ్రి పెద్దిరెడ్డి దస్తగిరి రెడ్డి బాటలో నడుస్తూనే మంచి విద్యావేత్తగా ఎదిగి ఉత్తమ డైరెక్టర్గా జాతీయ స్థాయి అవార్డును అందుకున్న పెద్దిరెడ్డి శేషావళి రెడ్డిని గుర్తు చేశారు. వేడుకల్లో విద్యార్థుల సాంస్కృతిక నృత్యాలు, మోనో యాక్షన్ ఆటల పాటలతో ఉల్లాసభరితంగా వేడుకలు ముగిశాయి. విద్యాసంస్థ డైరెక్టర్లు మౌలాలిరెడ్డి, శేషావళి రెడ్డి అతిథులకు పూలమాలలతో జ్ఞాపికలను అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఇటువంటి సాయంకాలం వేళ, సాయం సంధ్య వేళ ఆహ్లాదకర వాతావరణంలో చక్కగా కింద నుంచి చూస్తూ ఉన్నాం. అది క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ అయినా, మోడర్న్ డ్యాన్స్ ఫామ్ అయినా, లేదా చెక్క 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 అనే లాంటి పాట అయినా కూడా పిల్లలు చాలా ఎటువంటి స్టేజ్ ఫియర్ లేకుండా ఫియర్లెస్ గా పర్ఫామ్ చేశారు. చాలా ముచ్చటగా ఉండింది. వెన్ ఐ వాజ్ ఎంటరింగ్ ఇన్ టు ది ప్రిమైజ్, ఐ వాజ్ జస్ట్ వండరింగ్ వేర్ ఐ వాజ్ గోయింగ్ టు, because I found everywhere students on the roads, on the corners, on the tea stalls, even on the buildings. It was a ocean of students. I really was wondering. I asked my friend, ఎక్కడికి వెళ్తున్నాం హరీష్ అని. అంటే ఇది ఇట్లే ఉంటుందన్నా, ఇక్కడ ఒక సామ్రాజ్యం నిర్మించారు అని. నేను అన్నా, దస్తగిరి రెడ్డి గారు, he just did not build an institution, he built an empire. మొఘల్ సామ్రాజ్యం నిర్మించారు. కృష్ణదేవరాయలు గారు రాయల సామ్రాజ్యం నిర్మిస్తే ఈ నంద్యాల పట్టణంలో ఒక విద్యా సామ్రాజ్యాన్ని దస్తగిరెడ్డి గారు నిర్మించారు. కేవలం ఒక చిన్న ప్రారంభం చేసి ఇవాళ ఇంత మందికి జీవితాలు ఇచ్చి 42,000 మందికి పైగా జీవితాలు ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. తర్వాత స్కూల్ కూడా ప్రారంభించి ఒక నాణ్యమైన విద్యను అందించాలనే ఆలోచన కూడా అభినందనీయమైంది. ఐ రియల్లీ కాంప్లిమెంట్ దెమ్ for not only imparting quality education and also imbibing cultural ethos and values, and more particularly inculcating nationalistic fervor into the young minds. మీకు చాలా శుభాకాంక్షలు అండి. అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. మరి కాబట్టి ఏం చేయాలి? మనం బాగా చక్కగా చదువుకోవాలి, డిసిప్లిన్ ముఖ్యం కలిగి ఉండాలి. ఇప్పుడు ఇది ఎందుకు ఏర్పాటు చేశారు ఈ సభ? ఇప్పుడు మళ్ళీ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు. అంటే అవుట్ గోయింగ్ చిల్డ్రన్కు మిమ్మల్ని స్వాగతిస్తూ మీరు బాగా చక్కగా ఎగ్జామ్ రాయాలి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, మంచి భవిత మీకు కలిగి ఉండాలి అన్న ఒక ఇన్స్పిరేషన్తో ఈ ప్రోగ్రామ్ ఇక్కడ మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం.
గత బ్యాచ్ లో ఏమైంది? గత బ్యాచ్ లో 594 మార్క్స్ తీసుకున్నారు 600కు. ఎంతమందికి వచ్చాయి? 594, 593, 592, 591 ఏదో వచ్చాయి మార్క్స్, సంతోషం. మరి ఇప్పుడు ఈ బ్యాచెస్ లో మీరు వెళ్ళబోతున్నారు, 10th క్లాస్ ఎగ్జామ్ రాయబోతున్నారు. రేపు చెప్పేది ఇదే, చాలా ముఖ్యం డిసిప్లిన్. డిసిప్లిన్ ఉంటే ఆటోమేటిక్ గా పేషెన్స్ అనేది వస్తుంది. ఆ పేషెన్స్ ఎప్పుడైతే వస్తుందో ఇట్ లీడ్స్ టు ది ఇంటెలిజెన్స్. ప్రతి వ్యక్తికి ఇంటెలిజెన్స్ అనేది ఉంది. కాకపోతే ఇంటెలిజెన్స్ ను సక్రమంగా ఉపయోగించుకోవాలంటే వీ మస్ట్ హ్యావ్ పేషెన్స్. కాబట్టి దయచేసి చిల్డ్రన్ చక్కగా వినండి. ఈ ఆర్గనైజేషన్ పెట్టి ఇప్పటికి 23 సంవత్సరాలు అయింది. గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ పెట్టి 37 సంవత్సరాలు అయింది. 1989లో గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది నేను. తర్వాత 2012లో మా పెద్దబ్బాయి మౌలారెడ్డి రావడంతో గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ యొక్క రూపురేఖలే మారిపోయినాయి. అప్పటి వరకు నేను కేవలం క్లరికల్ ఉద్యోగాలకే కోచింగ్ ఇచ్చేవాడిని. ఆయన వచ్చిన తర్వాత ఆఫీసర్స్ కు ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు. కొన్ని వేల మందిని ఆఫీసర్స్ గా చేయడంలో ఆయన ఎంతగానో కృషి చేశాడు. కాబట్టి దయచేసి 2002లో ఎప్పుడైతే అప్పట్లో ఉన్న ఒక బోర్డు బ్యాన్ అయితే బ్యాంక్ ఎగ్జామ్స్ ఏం చేయాలని అర్థం కాక నేను 120 మందితో ఈ చిన్న స్కూల్ గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనేది స్టార్ట్ చేశాను. సరే, అది దినదినాభివృద్ధి చెందింది, సంతోషం. చాలా చక్కగా డెవలప్ అయ్యారు, పిల్లలు కూడా చాలా డెవలప్ అయ్యారు. చాలా మంది ఫారిన్ కంట్రీస్ లో పోయి సెటిల్ అయిపోయారు, డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు. చాలా సంతోషం. మీరు కూడా ఇప్పుడు 10th క్లాస్ రాయబోతున్నటువంటి వాళ్ళకు మంచి భవిత ఉంది. చదువుతోనే ఏమైనా మనం చేయగలుగుతాము. చదువు కావాలంటే మనకు ముఖ్యమైనది కావాల్సింది క్రమశిక్షణ. ఈ క్రమశిక్షణ అనేది ఉంటే ఆటోమేటిక్ గా మనం అనుకున్నటువంటి దారిలో మనం వెళ్ళగలిగేందుకు అవకాశం ఉంది. అట్లాగే మీకు ఇంతవరకు చూపించారు గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్ అని. అది నా కళ. సుమారుగా 15 ఎకరాల విస్తీర్ణంలో మీకు తెలుసు అక్కడ స్కూల్ కడతా ఉన్నాం. జూన్ 2026లో దాన్ని ప్రారంభింపజేయడం జరుగుతుంది. చక్కటి ఎడ్యుకేషన్, రాయలసీమలోనే చక్కటి ఎడ్యుకేషన్, క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ తో పాటు మంచి అట్మాస్ఫియర్, గుడ్ కంటెంట్, కండక్ట్ పిల్లలకి ఇవ్వాలనే ఉద్దేశంతో, తపనతో ఈ యొక్క స్కూల్ స్టార్ట్ చేస్తా ఉన్నాం. ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ సత్యకుమార్ గారు ఇక్కడికి వచ్చేందుకు చాలా సంతోషము. బ్రదర్ రామకృష్ణారెడ్డి గారు వచ్చినందుకు, రవికృష్ణ గారు వచ్చినందుకు, అట్లాగే శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చినందుకు, అట్లాగే ఇంత స్కూల్ డెవలప్ కావడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా టీచర్స్ కావచ్చు, కోఆర్డినేటర్స్ కావచ్చు, వార్డన్లు కావచ్చు, మనకు అన్నం వండి పెడుతున్నటువంటి కుక్కులు కావచ్చు, మనకు సర్వీస్ ఇస్తున్నటువంటి ఆయాలు కావచ్చు. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్, దీస్ ఫెలోస్ ఆర్ యువర్ పేరెంట్స్. యూ హ్యావ్ టు గివ్ ద హానర్. You must have the reverence towards them. I think all my children are going to be with this advocation. Thank you one and all for giving this evening opportunity to deliver these small words. Thank you. నంద్యాల పట్టణంలోని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా కార్యాలయంలో ఏక్తా యాంటీ కరప్షన్ అనే జాతీయ సంస్థ వారు అవినీతి రహిత సమాజ నిర్మాణం గురించి జరిగిన అవగాహన కార్యక్రమం నంద్యాల జిల్లా అధ్యక్షులు అల్తాఫ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏక్తా యాంటీ కరప్షన్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు మహబూబ్ బాషా, కస్మూర్ సయ్యద్ బాషా, ఆల్ మదద్ ఫౌండేషన్ చైర్మన్ ఆకుమల్ల రహీం, పీడీఎస్యు విద్యార్థి ఉద్యమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రఫీ, జానో జాగో జాతీయ కార్యదర్శి మహబూబ్ బాషా మరియు వివిధ ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ఏక్తా యాంటీ కరప్షన్ జాతీయ సంస్థకు జాతీయ అధ్యక్షులుగా ఫర్మాన్ సిద్దికి, ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శిగా ఒంటిమిద్దె అబ్దుల్ రెహమాన్ ఉన్నారని తెలిపారు. వీరి ఆదేశాల మేరకు ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఈ సంస్థ నిర్మాణం చేపట్టే విధముగా ఈ రోజు నంద్యాల జిల్లాకు రావడం జరిగిందన్నారు. సమాజంలో జరుగుతున్న అవినీతిని అరికట్టే విధముగా ప్రజలను చైతన్యవంతులను చేస్తూ ఎక్కడ సమస్య ఉన్నా మా సంస్థ దృష్టికి తీసుకువస్తే బాధితులకు అండగా ఉండి న్యాయం జరిగే విధంగా మా ఏక్తా యాంటీ కరప్షన్ పోరాడుతుంది అని తెలిపారు. ఏక్తా యాంటీ కరప్షన్ జాతీయ సంస్థ ద్వారా కార్గిల్ వీరుడు, మాజీ సైనికుడు దౌలత్ ఖాన్ మృతికి కారకులైన ప్రభుత్వ మున్సిపల్ ఉద్యోగుల మీద చర్యలు చేపట్టే విధముగా, కేసు నమోదు చేసి జైలుకు పంపే విధముగా, జాతీయ నాయకులకు చెప్పి దౌలత్ ఖాన్ కుటుంబానికి న్యాయం చేసే విధముగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏక్తా యాంటీ కరప్షన్ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సంబవరం అబ్దుల్లా, గరీబ్ సేవా సొసైటీ అధ్యక్షులు హఫీజ్ ఫక్రుద్దీన్, చిరు వ్యాపారుల సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక నంద్యాల మండల ప్రధాన కార్యదర్శి
చాబోలు శివనారాయణ, సాంస్కృతిక విభాగం జిల్లా కన్వీనర్ శివరాం రెడ్డి, మహిళా విభాగం కన్వీనర్ వాహిదా, ఆల్ మదద్ సభ్యులు ఇక్బాల్, ఏక్తా యాంటీ కరప్షన్ సభ్యులు అఫ్సర్ బాషా, మహబూబ్, సర్దార్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మా సంస్థ ద్వారా నంద్యాల సిటీలో మనం సమావేశం పెట్టాము. ఈ సమావేశం ఏంటంటే ఇక్కడ మా అందరినీ పిలిపించి ఇంకా కొంతమంది కొత్త వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళు అడిగిన దానికి మనం వాళ్ళ క్వశ్చన్స్కి వాళ్ళకి సమాధానం ఇచ్చాము. తర్వాత ఏక్తా యాంటీ కరప్షన్ ఎక్కడ స్థాపించింది అని అంటే ఇది వచ్చి ఢిల్లీ సంస్థ. ఢిల్లీలో ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఫర్మాన్ సిద్దిక్ గారు ఈ సంస్థ స్థాపించారు. అక్కడి నుండి మన సౌత్ ఇండియా ఆల్ ఇండియా చీఫ్ జనరల్ సెక్రటరీ కె అబ్దుల్ రెహమాన్ గారు మనకి సౌత్ ఇండియాకి మొత్తం ఈయన ఇక్కడ చూస్తున్నారు. మేము ఆయన తరపునే కె అబ్దుల్ రెహమాన్ చీఫ్ జనరల్ సెక్రటరీ ద్వారాగా మేము ఇక్కడంతా ఏర్పాటు చేస్తున్నాము. నంద్యాల జిల్లా ప్రెసిడెంట్ని ఏక్తా యాంటీ కరప్షన్లో. అసలు ఈరోజు నాకు చాలా సంతోషమైన వార్త. ఎందుకంటే మనమందరం ఈ ఏక్తా యాంటీ కరప్షన్ అంటే ఏమిటి అని దీని గురించి అవగాహన కోసం మనందరం ఇక్కడ జమకున్నాము. ఈ సంస్థ గురించి మన జిల్లాలో అందరికీ అవగాహన కల్పించి ప్రజల్లో ఒక ధైర్యాన్ని నింపి అవినీతిని ఎదుర్కోవడానికి ఒక సంస్థ ఉంది, అది ఏక్తా యాంటీ కరప్షన్ అని అందరికీ ధైర్యం నింపుతూ ఈ సంస్థను మనం అందరం కలిసి ముందుకు సాగించాలనే అభిప్రాయంతో ఇక్కడ జమకున్నాము. అందువల్ల అందరి అభిప్రాయాన్ని మనం తీసుకున్నాము. అందరూ బాగా సంతోషంగా వారి యొక్క అభిప్రాయాన్ని చెప్పినారు. మనం అందరం కలిసి ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ ఈ రోజు మనం ఈ సమావేశాన్ని ఏర్పరిచినాము. ఈరోజు మా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా కార్యాలయం నందు ఏక్తా యాంటీ కరప్షన్ అనే జాతీయ సంస్థ ప్రతినిధులు నెల్లూరు జిల్లా నుంచి మన నంద్యాల పట్టణానికి రావడం జరిగింది. మన నంద్యాల పట్టణంలో నంద్యాల జిల్లాలో కూడా ఈ ఏక్తా యాంటీ కరప్షన్ యొక్క సంస్థను విస్తరించాలి. ఇక్కడ కూడా మంచి వ్యక్తులను ఆ సంస్థలో సభ్యులుగా చేర్చుకొని సమాజంలో జరుగుతున్న అవినీతి కార్యక్రమాలను తగ్గించే కార్యక్రమం చేయాలని అధికారుల మీద మరియు సమాజంలో జరుగుతున్న సంఘటనలను స్పందిస్తూ వారికి న్యాయం చేసే విధంగా ఈ సంస్థ ముందుకు వెళ్ళాలనే ఒక సదుద్దేశంతోనే ఇక్కడ సమావేశం కావడం జరిగింది. మరి మంచి మంచి కార్యక్రమాలు ఏ సంస్థ చేసినా కూడా ప్రజలు ఆహ్వానిస్తారు, ఆస్వాదిస్తారు, వాటిని వెన్నుదన్నుగా ఉంటారనేది నంద్యాలకు ప్రత్యేకత ఉంది. నంద్యాల పట్టణం బైర్మల్ వీధిలో వెలిసిన శ్రీ వీరభద్ర స్వామి ఆలయ 22వ వార్షికోత్సవాలు వైభవోపేతంగా నిర్వహించడం జరిగింది. స్వామివారికి ఉదయం 5 గంటల నుండి 8 గంటల వరకు ఏకవార రుద్రాభిషేకం, మహామంత్ర పుష్పం, మహామంగళాభిషేకం, వివిధ ప్రత్యేక పూజలను పురోహితులు సాంబయ్య స్వామి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ప్రతి ఏడాది దాతల సహకారంతో వైభవంగా స్వామివారి ఆలయ వార్షికోత్సవం నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. పట్టణంలోని ప్రధాన పురవీధులలో స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. విచ్చేసిన భక్తాదులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. నంద్యాల బైర్మల్ వీధి నందు వెలిసిన శ్రీ భద్రకాళి సహిత వీరభద్ర స్వామి వార్షికోత్సవం 22వ వార్షికోత్సవం. ఇది స్వామివారికి ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు
ఏకవార రుద్రాభిషేకము, మహామంత్ర పుష్పము, మహామంగళారతి కార్యక్రమాలు జరిగినవి. తదుపరి ఈ యొక్క కార్యక్రమము నిర్విఘ్నంగా నెరవేర్చేటువంటి వారు జోకం వారు నామధేయాలు మల్లమ్మ గారు, వారి పుత్రులు రాజేశ్వరప్ప గారు, వారి కుమారుడు ప్రథమ కుమారుడు కాశీ విశ్వనాథ్ గారు, వారి భార్య శివాని గారు, రెండవ కుమారుడు బసవ మంజునాథ్ గారిచే ఈ కార్యక్రమము నిర్విఘ్నంగా జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి ఈ భక్తవర్యులకు మహేశ్వరులైతేనేమి భక్తవర్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కరుణాకటాక్షములకు పాల్గొని వారి కరుణాకటాక్షం సర్వదా వారిని రక్షించుగా కానీ ఆ యొక్క భద్రకాళి సహిత వీరభద్ర స్వామిని మరీ వేరుకొడుతున్నాను. శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానం బైర్మల్ వీధి నంద్యాల. ప్రతి సంవత్సరం వైభవతంగా శ్రీ వీరభద్ర స్వామి వార్షికోత్సవం జరుగుతూ ఉంది. ఈ వార్షికోత్సవాన్ని భక్తులందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఎవరో ఒక దాత వస్తారు, ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మా సాంబయ్య స్వామి పురోహితులు ఈయన వల్లనే ఈయనతోనే మా కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాము. కాబట్టి ప్రతి సంవత్సరం ఇట్లాగా జరుగుతుంది. ఈ నెల 17వ తేదీ సోమవారం నంద్యాల పట్టణం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరిస్తామని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా తెలిపారు. ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించే పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమానికి ఈ నెల 17వ తేదీ ఉదయం 9:30 గంటలకు జిల్లా అధికారులందరూ హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే జిల్లా కేంద్రంతో పాటు మండల, నియోజకవర్గ, డివిజన్ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆయుష్ ఆయుర్వేద వైద్యశాల యందు పంచకర్మ చికిత్సలను సద్వినియోగం చేసుకోవాలని కోరిన డాక్టర్ యశోద. గురురాజాలో అట్టహాసంగా 23వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభించిన మంత్రి సత్యకుమార్ యాదవ్. అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చిన ఏక్తా యాంటీ కరప్షన్ సభ్యులు. వైభవోపేతంగా శ్రీ వీరభద్ర స్వామి ఆలయ 22వ వార్షికోత్సవాలు. రేపు కలెక్టరేట్లో ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.